హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పనసకాయ కర్రీ. ఈ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. 250 గ్రామ్స్ పనసకాయ ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు వేసి తగినంత నీరు వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ, టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో విజిలంతా పోయే తర్వాత పనసకాయ ముక్కలని ఒక ప్లేట్లో తీసుకొని కడాయిలోను 2 స్పూన్ ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పావు స్పూన్ జీలకర్ర వేసి కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూర్ని వేసి 2 నిమిషాలు కలిపి పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి, టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత పనసకాయ ముక్కలను వేసి పనసకాయ ముక్కలకి మసాలా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసి కలుపుకొని గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నటప్పుడు జీడిపప్పు పొడి వేసి కసూరి మెత్తిని వేసుకొని కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ 1 నిమిషం ఉడికించుకోవాలి. తయారైన పనసకాయ కర్రీని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీని చపాతీతో కానీ రైస్తో కానీ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.